ఇప్పుడు మనం చూడబోతుంది గ్రాండ్ విటారా వెహికల్ అండి. సో ప్రజెంట్ మన ఇండియాలో వచ్చేసి ఎస్యూవీ మోడల్స్ అనేది చాలా ఫాస్టెస్ట్ సెల్లింగ్ వెహికల్స్ అనమాట. సో అదే స్ట్రీమ్లో వచ్చిన వెహికల్ వచ్చేసి గ్రాండ్ విటారా. సో ఇది నెక్సాలో ఇంట్రడ్యూస్ అయింది అండి. ఆల్మోస్ట్ మనకి ఇంట్రడ్యూస్ అయినప్పటి నుంచి కూడా యూజ్ సేల్స్ అనమాట కంపేర్ విత్ ఆల్ కాంపిటీషన్ వెహికల్స్. సో ప్రజెంట్ మీ ముందున్న వచ్చేసి గ్రాండ్ విటారా. ఇక్కడ మీరు చూడవచ్చు స్పెసిఫికేషన్స్ కూడా, ఇంజన్ అండ్ పవర్ స్ట్రెయిన్ అండ్ దాని యొక్క డిస్క్రిప్షన్, అంటే వాట్ ఈస్ ద CC 1462 అది దేంట్లో వస్తుంది. ప్రజెంట్ మనకి ఓన్లీ గ్రాండ్ విటారా వచ్చేది అట్ ద టైమ్ ఆఫ్ లాంచ్ నుంచి చూసుకుంటే మనకు ఓన్లీ పెట్రోల్ వర్షన్లో వస్తున్నది. సేమ్ వే దీని పవర్ కూడా మనకు అవుట్పుట్ కంపేర్ విత్ ఆల్ ప్రొడక్ట్స్తో చూసుకుంటే దిస్ అవుట్పుట్ కూడా మనకు అనేది చాలా బాగుంటుంది. 75.8 కిలోవాట్స్ ఉంటుంది. సేమ్ వే మనకి దీంట్లో వచ్చేసి మాన్యువల్ ఉంటుందండి, ఆటోమేటిక్ ఉంటుంది. అండ్ ఇంకొకటి గ్రాండ్ విటారాలో మేము ఇంకొకటి కూడా కొత్తగా ఇంట్రడ్యూస్ చేసాము, అది ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే, ECVT, ఎలక్ట్రికల్ కంటిన్యూస్ వేరియబుల్ ట్రాన్స్మిషన్ అండి. దీంట్లో కూడా మనకు వచ్చేసి 2 మోడల్స్ ఉంటాయి. సో వన్ ఈజ్ జీటా ప్లస్ అండ్ అనదర్ వన్ ఈజ్ ఆల్ఫా ప్లస్. సో మనకి ECVT అంటే ఏంది కొత్తగా అందరూ అనుకుంటారు. నథింగ్ అండి. ఇప్పుడు మనకి మాన్యువల్లో నార్మల్ ఆటోమేటిక్ వెహికల్లో మనం స్మార్ట్ హైబ్రిడ్ అని వస్తుంటుంది మనకి గ్రాండ్ విటారాలో. ఈవెన్ మన సియాజ్లో కూడా స్మార్ట్ హైబ్రిడ్ వస్తుంది. సో ఈసీవీటీలో మనం అడిషనల్గా ఇంకోటి ఏంటంటే ఈవీ మోడ్ అనేది ఒకటి యాడ్ అవుతుంది. సో ఆ ఈవీ మోడ్ కూడా ఏంటంటే బిలో 40 స్పీడ్ వెళ్ళినప్పుడు మీకు బ్యాటరీ మీద రన్ అవ్వడం, అబవ్ 40 స్పీడ్ వెళ్ళినప్పుడు ఇంజిన్ మీద రన్ అవ్వడం. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్న ప్రజెంట్ వచ్చేసి పెట్రోల్ వర్షన్ అండ్ విచ్ ఈస్ నార్మల్ అనమాట, నాట్ ఈసీవీటీ, ఇట్ ఈస్ ఎ స్మార్ట్ హైబ్రిడ్. సో స్మార్ట్ హైబ్రిడ్ అనేసరికి వచ్చేసి దీని ఇంటీరియర్ చూడండి, మీకు కంప్లీట్గా మనకి డ్యూయల్ టోన్ ఇంటీరియర్ వస్తుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఈ డ్యూయల్ టోన్ ఇంటీరియర్ కూడా మనకి బ్లాక్ అండ్ చాక్లెటీ స్ట్రీమ్లో వస్తుంది, చాలా బాగుంటుంది. సేమ్ వే మనకి ఇప్పుడు మీరు చూస్తున్న వెహికల్ కూడా వచ్చేసి ఏంటంటే బిలో టాప్ అండ్ జీటా వెహికల్ అనమాట ఇంటీరియర్లో. సో మనం ఇఫ్ యూ కంపేర్ విత్ జీటా విత్ అంటే బిలో టాప్, ఇది జీటా అనేసరికి బిలో టాప్ అండ్ అండి. బిలో టాప్ అండ్ విత్ టాప్ అండ్ కంపేర్ చేసుకుంటే మోర్ అంటే మీకు ఆల్మోస్ట్ 85 to 90 ఫీచర్స్ అనేది మీకు కవర్ అయిపోతుంటాయి. సో టాప్ ఎండ్లో ఏంటంటే మనకి అడిషనల్గా ఇంటీరియర్లో వచ్చేసి లెదర్ సీట్స్ వస్తాయి, దీనిలో మీకు వచ్చేసి ఫైబర్ సీట్స్ వస్తాయి. సో మ్యాక్సిమం అనేది మీకు అంత అంటే ఇంటీరియర్లో అంత డిఫరెన్స్ అనేది కనిపించదు. బట్ మనకి ఎక్స్టీరియర్కి వచ్చేసరికి ఎక్స్టీరియర్లో వచ్చేసి మనకి సన్ రూఫ్ ఉండదండి. సో మనకి ఆల్ఫాలో సన్ రూఫ్ వస్తుంది, జీటాలో సన్ రూఫ్ ఉండదు. సో ఇది వచ్చేసి ఏంటంటే కంప్లీట్గా ప్లేన్ వస్తుంది. సో అంటే అంటే ఇప్పుడు ఎవరైతే కస్టమర్స్ కొంతమంది ఏంటంటే మనకి ఫీచర్స్ ఇంపార్టెంట్, సో మీన్ వైల్గా మాకు సన్ రూఫ్ వద్దండి బట్ మాకు ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ కావాలనుకునే కస్టమర్ జీటా సెలెక్షన్ అనేది బెస్ట్ అనమాట. ఎందుకంటే కొంతమంది కస్టమర్స్ డ్యూ టు సమ్ కొన్ని కారణాల వల్ల దే ఆర్ అంటే అన్లైక్ అనమాట సన్ రూఫ్కి. సో ద కస్టమర్ వర్ విష్ టు గో విత్ సన్ రూఫ్, సో దే విల్ గో విత్ టాప్ ఎండ్ అనమాట. సేమే మనకి రేర్లో కూడా మనకు చూసుకుంటే లెగ్ రూమ్ కానీ షోల్డర్ రూమ్ కానీ చాలా స్పేషియస్గా ఉంటుంది. సో ఈవెన్ మీకు థై సపోర్ట్ కూడా గ్రాండ్ విటారాలో చాలా బాగుంటుంది. సో మీకు మళ్ళీ దీంట్లో ఏంటంటే మనకి సీట్స్ అనేది కూడా మనకి స్ప్లిట్టబుల్ సీట్స్ ఉంటాయండి. దీంట్లో వచ్చేసి మనకి 60-40 స్ప్లిట్టబుల్ సీట్స్ ఉంటాయి, విచ్ ఇస్ ఎ కంఫర్టబుల్ అనమాట. మీరు ఇప్పుడు ప్రజెంట్ అన్ని వెహికల్స్లో వస్తాయి. సో దిస్ ఏ కంఫర్టబుల్ కస్టమర్కి అనమాట. సో మేబీ ఫర్ ఎగ్జాంపుల్ దే ఆర్ ట్రావెలింగ్ విత్ 3 members or 4 members అనుకోండి. సో కంఫర్టబుల్ ఉంటుంది 60-40 స్ప్లిట్టబుల్ సీట్. ఈవెన్ మనకు వచ్చేసి ఏంటంటే హ్యూజ్ బూట్ స్పేస్ ఉందండి మనకి వెహికల్లో కూడా వచ్చేసి మనకి హ్యూజ్ బూట్ స్పేస్ ఉంటుంది. సో మీరు చూసుకుంటే కూడా ఈ సెగ్మెంట్లోనే హైయెస్ట్ బూట్ స్పేస్ అనమాట మనకి. దిస్ ఇస్ అ హ్యూజ్ బూట్ స్పేస్ ఉంటుంది. సో మీరు బూట్ స్పేస్ కూడా చూడొచ్చు. సో మీరు ఏంటంటే ఎప్పుడైనా ఫ్యామిలీతో బయటికి వెళ్తున్నప్పుడు ఏమైనా ఈవెన్ హార్డ్ థింగ్స్ కానీ ఏమైనా నార్మల్ మీరు ఏదైనా పార్టీకి వెళ్తున్న ఫ్రెండ్స్తో ఏదైనా బయటికి పిలిగ్రిమేజ్ చేస్తున్నా కానీ ఎటైనా వెళ్తున్నప్పుడు మీకు ఇట్ ఈస్ బెస్ట్ అనమాట. సో మనకి ఈవెన్ బూట్ స్పేస్ చాలా బాగుంటుంది. ఈవెన్ కస్టమర్స్కి ఏంటంటే ఈవెన్ అంటే బయ్యర్కి ఎప్పుడైనా లగేజ్ పెట్టి తీయడానికి కూడా తనకి ఎటువంటి ఇబ్బందిగా ఉండదు అనమాట. ఎందుకంటే కంఫర్టబుల్ ఉంటుంది చాలా. ఎందుకంటే ఇది పైకి ఉంది కాబట్టి. మామూలుగా అన్ని వెహికల్స్లో మనకి ఏంటంటే మనకి డౌన్ టు ఉంటుంది బూట్ స్పేస్. సో ఎస్యూవీలో మనకు ఒక అడ్వాంటేజ్ అండి. సేమ్ వే మనకు వచ్చేసి వెహికల్ బ్యాక్ సైడ్ చూసుకున్నా మనకి టెయిల్ ల్యాంప్ ఉంటుంది చూడండి, చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్ టెయిల్ ల్యాంప్ అనమాట. సో ఈ టెయిల్ ల్యాంప్ ఏంటంటే మనకి అంటే అన్ని వెహికల్లో ఉండే టెయిల్ ల్యాంపే, బట్ దీంట్లో ఏంటంటే కొద్దిగా ప్రీమియంగా ఇచ్చాడు. ఎందుకంటే ఎస్యూవీ మోడల్ కదా. సో న్యూ థింగ్స్ అంటే ఎస్యూవీ అనేసరికి మన గ్రాండ్ విటారాలో కొద్దిగా కొన్ని థింగ్స్ అనేది యాడ్ చేశాడు. అంటే ఇంతకుముందు మనకి ప్రజెంట్ మా వెహికల్స్లో దేంట్లో లేదు. ఇంట్రడక్షన్ కూడా ఈ టెయిల్ ల్యాంప్ అనేది మనకి గ్రాండ్ విటారా నుంచి స్టార్ట్ అయిందండి. సేమ్ వే మనకు వచ్చేసి మేజర్గా వచ్చేసి మనం ఇక్కడ చూసినట్టయితేనేమో మన గ్రౌండ్ క్లియరెన్స్ అండి, గ్రౌండ్ క్లియరెన్స్. ఈవెన్ మనకి టైర్ సైజ్ కూడా చూస్తే ఇది 17 inches. మీరు ఒక గ్రాండ్ విటారాలో ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఏ వర్షన్ వెళ్ళినా ఈవెన్ బేసిక్ అంటే సిగ్మా అంటారు, దాని తర్వాత డెల్టా, జీటా, ఆల్ఫా ఏ వర్షన్ వెళ్ళినా 17 inches టైర్ వస్తుంది. బట్ అలై అనేది ఏంటంటే మనకి జీటా ఆల్ఫాలో వస్తుంది, బట్ టైర్ సైజ్ అనేది అన్నిట్లో సేమ్ ఉంటుంది. సో ఇంకోటి బెస్ట్ థింగ్ ఏంటంటే గ్రాండ్ విటారాలో ఇప్పుడు ఏ మోడల్లో మనకి ఈవెన్
ఆల్ ఎస్యూవీస్లో దేంట్లో లేని ఫీచర్ దీంట్లో ఉన్నది ఏంటంటే మీకు దీంట్లో 4 వీల్ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి ఫ్రమ్ బేసిక్ ఆన్వర్డ్స్. సేమ్ వే మనకి ఈవెన్ మీరు గ్రౌండ్ క్లియరెన్స్ చూడొచ్చండి. ఇది కింది నుంచి మన గ్రౌండ్ క్లియరెన్స్ చూసినట్టయితే 210 విచ్ ఈజ్ అ గుడ్ థింగ్ అనమాట. ఇప్పుడు ఎస్యూవీలో ఈ గ్రౌండ్ క్లియరెన్స్ ఇప్పుడు మన రోడ్స్కి మనం నడుపుతున్న ఆల్ టెరైన్స్కి ఈ గ్రౌండ్ క్లియరెన్స్ చాలా సూటబుల్ అనమాట. సో ఇవన్నీ ఫీచర్స్ వచ్చేసి ఇప్పుడు మనకి గ్రాండ్ విటారాలో వస్తుందండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే సేమ్ అండి, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి ప్రజెంట్ ఏంటి ఎస్యూవీస్లో దిస్ ఈస్ ద బెస్ట్ టైం అనమాట. నాట్ ఓన్లీ ఐమ్ సేయింగ్ గ్రాండ్ విటారా, యూ నీడ్ టు గో విత్ ఎనీ ఎస్యూవీ మోడల్, యూ నీడ్ టు బై అనమాట ఈ మంత్. ఎందుకంటే మనకి డిసెంబర్లో వచ్చేసరికి మనకి ఇయర్ ఎండ్ సేల్స్ ఉంటాయి. సో మీకు బెస్ట్ ప్రైస్లో వస్తుంది. నెక్స్ట్ మంత్ నుంచి వస్తుంది ఏంటంటే మనకి ప్రైజెస్ పెరిగే ఛాన్స్ ఉన్నాయి. సో ఏంటంటే నెక్స్ట్ మంత్ మనకి 2024 సేమ్ వే మనకి ఏంటంటే ప్రైజెస్ పెరిగే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. సో అది ఎంతైనా కానీ మనకి ఎఫెక్ట్ అవుతుంది కదండి ఇప్పుడు వచ్చే డిస్కౌంట్ కానీ ఏది. ఇప్పుడు ప్రజెంట్ అయితే గ్రాండ్ విటారా ఇంట్రడ్యూస్ చేసినప్పటి నుంచి టిల్ మనకి ఇప్పటివరకు ఎటువంటి ఆఫర్స్ పెట్టలేరు. బట్ ఏది అయినా కానీ ఇప్పుడు ఈ ఇయర్ ఎండ్ క్లోజింగ్స్లో మీకు అన్ని బ్రాండ్స్ కొద్దిగా ఆఫర్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కస్టమర్స్కి. సో ఎక్కడైనా మనకి లిమిటెడ్ స్టాక్ ఉంది. సో ఇదండి మన గ్రాండ్ విటారా ప్రజెంట్ మీరు చూస్తున్న వెహికల్. సో దీంట్లో మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి. సో ఒక్కసారి మీరు గో త్రూ అవ్వండి. ఈజ్ ద బెస్ట్ వెహికల్. అండ్ రైట్ నో దీంట్లో మనకి ఈవెన్ మీకు ఇంజన్ డిస్ప్లేస్మెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ద పర్సన్ ఎవరైతే మెకానిజం చేయాలనుకుంటాడో తను ఈజీగా మెకానిజం చేయగలుగుతాడు. ఎందుకంటే అంత స్పేషియస్గా ఉంటుంది. అండ్ 15 K15 సిరీస్ అనమాట, బాగుంటుంది మీకు పెట్రోల్ ఇంజన్. సో ఇదండి కాపర్ విత్ మీకు అల్యూమినియం కాపర్ మిక్సప్ ఉంటుంది. సో ఇది మీకు ఇంజన్ కూడా డిస్ప్లేస్మెంట్ లెంతీగానే ఉంటుంది. సో ఇట్ ఈజ్ ఫ్రీ అనమాట. ఎయిర్ సర్క్యులేషన్ కూడా ఈజీగా ఉంటుంది. డన్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ దిస్ ఇస్ అవర్ న్యూ గ్రాండ్ విటారా స్మార్ట్ హైబ్రిడ్. సో దీంట్లో స్ట్రాంగ్ హైబ్రిడ్ కూడా ఉంటుంది. స్ట్రాంగ్ హైబ్రిడ్కి స్మార్ట్ హైబ్రిడ్కి డిఫరెన్స్ అంతేం ఉండదు. ఎందుకంటే దాంట్లో మేజర్ డిఫరెన్స్ ఏంటంటే స్ట్రాంగ్ హైబ్రిడ్లో మీకు ఈవీ మోడ్ ఒకటి యాడ్ అవుతుంది. సో దాని వైజ్ కూడా కొద్దిగా కాస్ట్లో కూడా డిఫరెన్స్ ఉంటుంది. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.